సార్ చాలా మంది ఇప్పట్లో జనరేషన్‌లో ఫుడ్ లేకున్నా ఓకే. గానీ మొబైల్ కంపల్సరీ గావాలి. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అది కావాలి. దానికి చాలా అడిక్ట్ అయిపోతున్నారు. అసలు లేనిది పడుకునే వరకు గూడా నిద్ర గూడా సరిగ్గా పోతలేరు. అంత అడిక్ట్ అయిపోయారు మొబైల్‌కి. అండ్ ఏం జరుగుతుంది ఫాస్ట్ న్యూస్‌లకు గూడా అలవాటు పడిపోయారు. అసలు ఈ మొబైల్ అడిక్షన్ అనేది ఎందుకొచ్చింది సార్? అంటే గతంలో చూస్తే గనక మొబైల్స్ లేవు. మంచి నిద్ర ఉండేది. మంచి కాన్సంట్రేషన్ చేసేవాళ్ళు ఫ్యామిలీతోని. బట్ ఈ మొబైల్ లేనిది ఇప్పుడు అస్సలు నడుస్తలేదు. మొబైల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ మొబైల్ ఎడిక్షన్ ఏదైతే ఉందో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ మొబైల్ అనేది అసలు నీడా వాంట అవసరమా కోరిక అనేది క్లారిటీ ఉండదు. ఎందుకంటే అవైలబిలిటీ అనేది ఫ్రీ అయిపోయింది మొబైల్ ఇప్పుడు అన్ని చోట్ల ఎక్కడండి ఈజీగా దొరుకుతుంది ఫ్రీగా. అవును. ఈ ఫ్రీగా ఎప్పుడైతే ఏదైనా సరే ఈజీగా అవైలబిలిటీ దగ్గరలో దొరుకుతుందో దాన్ని వాడకం అనేది ఎక్కువ ఉంటుంది ఎవరికైనా సరే. అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్ పిల్లోడు అప్పుడు ఏంటంటే అది తక్కువ, అప్పుడు మనకి అవైలబిలిటీ తక్కువ. ఒక 10 years ముందు ఎక్కడో మొబైల్ ఉండేది, ఎవరి దగ్గర ఉండేది కెమెరా మొబైల్. ఇప్పుడు ఆ కెమెరా మొబైల్స్ అవన్నీ విజిబిలిటీ అనేది వచ్చేసింది, అవైలబిలిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ కి లేకపోతే ఇంకొకరికి మొబైల్ ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అంటే ఇక్కడ రెండు విషయాలు, నీడు వాంట్ గురించి తెలియాలి. అసలు నీడ్ అంటే అవసరం, వాంట్ అంటే కోరిక. సపోజ్ నేను అన్నం తినాలి అంటే నీడ్, బిర్యానీ తినాలంటే వాంట్ కోరిక, షర్ట్ వేసుకోవడం నీడ్ అవసరం, పీటర్ ఇంగ్లాండ్ షర్ట్ వేసుకోవడం వాంట్. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అదే విధంగా చూసుకుంటే ఈ మొబైల్ నీడా వాంటా? నీడ్ అంతే. నీడ్ అంటారా? అంటే అవసరం. అవసరం కోరిక. ఇప్పట్లో అయితే కోరికనే ఉంది. ఇప్పుడు వాడు ఫోన్ ఇది వాడుతున్నాడు, నేను ఈ ఫోన్ వాడాలన్నది కోరికనే ఉంది. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మొబైల్ ని మీరు వాడుతున్నారు అనుకోండి నీడ్, ఇది మిమ్మల్ని వాడుతుంది అనుకోండి వాంట్. ఇప్పుడు నాకు ఈ లొకేషన్ తెలియదు, మీరు ఏం చేశారు, నాకు వాట్సాప్లో లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ చూసుకొని నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ మొబైల్ నాకు నీడా వాంటా? ఇప్పుడు నేను ఆ లొకేషన్ దానికి పర్పస్ ని చేసుకోవడానికి యూజ్ చేశాను కాబట్టి నేను వాడాను దీన్ని. ఇప్పుడు ఒక 10 నిమిషాలు టైం దొరికింది, మనకి ఇంకా షూట్ మొదలు కాలే, ఇలా ఓపెన్ చేశా ఇన్స్టాగ్రామ్ లో ఏదో నోటిఫికేషన్ వచ్చిందని, అక్కడ తాగలే కింద ఇంకేదో రీల్ వచ్చింది, మంచి రీల్, ఆ రీల్ చూసా, మళ్ళీ ఆ రీల్ చూసా, మళ్ళీ ఇంకొక రీల్ వచ్చింది, ఇంకో రీల్. ప్రపంచమైన ఆగుతుంది, రీల్స్ ఆగవు. ఆ రీల్స్ వస్తూనే ఉంటాయి, మీరు ఆపుదాం ట్రై చేయండి, ఆగవు. లాస్ట్ రీల్ ఎప్పుడు వస్తుందో చూడండి, ఆగదు. మన బ్రీత్ ఆగిపోతుంది తప్ప ఆ రీల్ ఆగదు. అలా చూసుకుంటూ పోతే 20 నిమిషాలు 40 నిమిషాలు అక్కడ మొబైల్ నన్ను వాడుతుంది. అక్కడ నేను పర్పస్ ఎందుకు చూసాను, ఒక నోటిఫికేషన్ చూద్దామని ఓపెన్ చేశా, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళిపోయింది. చాలా వరకు మొబైల్ ఏం చేస్తున్నారంటే, నేను దీనిపైన ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను, అందులో డిజిటల్ వెల్ బీయింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో ఏం చెప్తుంది అంటే రోజుకి ఏ యాప్ని ఎన్నిసార్లు ఓపెన్ చేసాం, ఎన్ని గంటలు వాడాం, ఎంత ఎఫెక్ట్ అయిందో కూడా చూపిస్తుంది. సో మీరు ఒక్కసారి అందులోకి చెక్ చేసుకోండి. మన యావరేజ్ చూసుకున్నట్టయితే అందులో బాగా నేను రీసెర్చ్ చేస్తుంది 17 నుంచి 22 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ చూస్తున్నాను. అనే యావరేజ్ వీళ్ళు 8 to 9 hours ఉంటుంది. అనే యావరేజ్ 8 to 9 hours అంటే చాలా ఎక్కువ. అండ్ అందులో కూడా ఫస్ట్ 4 యాప్స్ ఎక్కువ మేజర్గా ఉండేవి ఏంటంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకొక యాప్ ఉంది, అది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఒకటి, యూట్యూబ్ ఒకటి, స్నాప్చాట్. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, స్నాప్చాట్, ఈ 4 మేజర్. అందులో ఈ 17 నుంచి 23 వాళ్ళకి ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ తక్కువ. ఏమన్నా ఎక్కడుంటే అక్కడ చిన్న రికార్డ్ చేయడం, స్నాప్ పెట్టడం, రికార్డ్ చేయడం, స్నాప్ పెట్టడం, అదేం ఆనందం తెలియదు. ఇక్కడ వాళ్ళు బాగా అప్లై చేసినట్టే మొబైల్ వాళ్ళని వాడుతుంది. ఇందాక అన్నట్టు ఒక మొబైల్ ఓపెన్ చేసినంటే పర్పస్ దేనికోసం అయితే ఓపెన్ చేస్తున్నా, ఆ ఓపెన్ చేసి దాన్ని ఒకవేళ మనం కంట్రోల్ చేయగలిగితే మన మొబైల్ కంట్రోల్, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్ది. ఇది ఎక్కడికి లీడ్ చేస్తుందని అంటే ఈ ఎడిక్షన్ అనేది మనకి తెలుసో తెలియకునో మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, తెలుసో తెలియకుండా మొబైల్ ద్వారా దాదాపుగా 32 సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, డిసార్డర్స్ వస్తున్నాయి. అవి ఈటింగ్ డిసార్డర్స్ అవ్వచ్చు, స్లీపింగ్ డిసార్డర్స్ అవ్వచ్చు, రకరకాల డిసార్డర్స్. బాగా మొబైల్ వాడుతున్న కొంతమందికి ఎక్కువ ఆకలి అయ్యదు, కొంతమందికి నిద్ర పట్టదు. ఇలా ఎందుకంటే ఇవన్నీ అది వాడడం వల్ల ఒక సెర్టైన్ టైంకి డిసార్డర్స్ అన్ని ఎక్కువైపోతాయి. మొబైల్ వాడడం వల్ల 30 అంటే మనకు తెలుసో తెలియకుండా ఇప్పుడు మీకైనా నాకైనా యావరేజ్గా ఒక 2-3 డిసార్డర్స్ మొబైల్ వల్ల ఉంటాయి. అది ఇంకొకటి, ఇది ఈ పక్కన నుంచి కొంచెం దూరం వెళ్ళింది అనుకోండి, ఏదో పోయినట్టు అనిపిస్తుంది, డిసార్డర్ అది. మనం గాలి పీల్చకపోతే ఎలా ఫీల్ అయిపోతామో, ఒక్కరి బిక్కర అయిపో అనీజీకి ఫీల్ అవుతాం కదా, మొబైల్ లేకపోతే అలాగే అనీజీకి ఫీల్ అవుతారు, అదొక డిసార్డర్. ఒకవేళ ఇంకొకటి, ఆ మొబైల్ వేరే వాళ్ళు ఓపెన్ చేశారా యాంగర్ వచ్చేస్తుంది మనకి, దట్స్ డిసార్డర్. అరే మొబైల్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఏం లేదు కదా, ఏముంది,
తప్పు చేస్తే కదా భయపడ్డానికి. కానీ ఆటోమేటిక్ గా మైండ్ కి ఏదో తెలియని ఇలా 32 డిసార్డర్లు ఉన్నాయి. యావరేజ్ గా ప్రతి మనిషి కూడా ఒక 5 యావరేజ్ గా ఉంటాయి. మీకే నాకు తెలుసో తెలియదు, మనకు తెలియదు కానీ ఉంటాయి. అంటే మనం అంత వాడుతున్నాం చూడండి. సో మనం ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే అంత కంట్రోల్ అవుతుంది. లేకపోతే మీరు అన్నట్టు సెట్ అండ్ టైం వచ్చేసరికి రీసెంట్ కొన్ని వీడియోస్ కూడా చూస్తాం. ఎవరో పాప చిన్న గేమ్ అలవాటు పడి నిద్రలో కూడా ఇట్లా ఇలా 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 అంటాడు. ఎక్కడికో వెళ్ళిపోతుంది. చాలా సివియర్ అవన్నీ. వీటికి ఏంటంటే అంత తొందరగా ట్రీట్మెంట్లు ఉండవు, చాలా టైం పడుతుంది. ఒక అబ్బాయి ఇలాగే మనకు ఒక పర్సన్ వచ్చారు, ఇలాగే చూపించారు ఇలా అయిపోయారని. వాళ్ళు 2-3 సంవత్సరాలు పాపం అబ్బాయిని ఆ డిఅడిక్షన్ నుంచి బయటకు తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నించారు. బాగా అవుట్ ఆఫ్ అయిపోయారు. ఆయన వేరే కంట్రీ ఫ్రాన్స్ వెళ్ళి దాదాపుగా 25 లక్షలంతా ఖర్చు పెట్టారు అందులో నుంచి బయటకు తీసుకురావడానికి. అప్పటికి అబ్బాయి ఓకే. చాలా మంది చాలా ఇంపాక్ట్ వస్తుంది, చాలా సివియర్ అండ్ వర్స్ట్ కేసు వస్తున్నాయి మొబైల్ ద్వారా. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ యూసెస్. చాలా స్క్రాప్ అండి, చాలా స్క్రాప్. ఏం లేదు, అన్ని ఫార్వర్డ్లు. వాళ్ళు ఏదో రీల్ పెడతారు, ఇంకొక ఫార్వర్డ్ చేయాలి. ఒక్కరు కూడా ఒక మైండ్ పెట్టి ఒక మంచి కంటెంట్ పెడదామని చాలా తక్కువ. అందుకే అంటారు కదా, మంచి చెప్పాలంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, చెడు చెప్పాలంటే 2 నిమిషాలు. అందుకే సోషల్ మీడియా అంత ఫాస్ట్గా వైరల్ అయిపోతుంది. ఒక్కటైనా మంచిది లేదు, చిన్నది అది అసలు అవసరం లేదు, ఏవో వైరల్ అయిపోతూ ఉంటాయి యూస్లెస్ అన్ని. ఒక్క మంచి యూజ్ఫుల్ మాత్రం చాలా టైం పడుతుంది. యూ మస్ట్ రిమెంబర్ దిస్. దీంట్లో బయటికి రావాలంటే ఎలా సార్? మళ్ళీ ఒకటి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మొబైల్ డిఅడిక్షన్ నుంచి రావాలని అంటే ఫస్ట్ మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మొబైల్ ఓపెన్ చేసినప్పుడు సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ పెట్టుకోవడం మనకు రావాలి. టైమింగ్ పట్టుకోవాలి డెఫినెట్ గా. ఈ టైంని ఈవినింగ్ 5 to 7 అసలు మొబైల్ నేను ముట్టకూడదు. ప్రపంచం ఆగిపోయిన ముట్టకూడదు. నైట్ 9:30, 10 తర్వాత మొబైల్ ముట్టకూడదు, ఈ టైమింగ్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మొబైల్ ముట్టకూడదు అన్నాం, ఇక్కడ హ్యాబిట్ రీప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం పొద్దున్న చాలా మంది స్టూడెంట్స్ కి పొద్దున్న 5 గంటలకు లేవరంటే లేవడు. అదే సపోజ్ మాస్టర్ రోజు పొద్దున్న క్యాంప్ వెళ్తున్నాం, ఫ్యామిలీ ట్రిప్ ఉంది, 4 o'clock ట్రైన్ ఉంది, ఇప్పుడు లేస్తాడు లేవడా? లేస్తాడు. ఎందుకంటే అక్కడ ఆబ్జెక్టివ్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది, ఆ ఫుల్ఫిల్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి క్యాంప్. మరి మనం ఏం చెప్తున్నాం, మొబైల్ ఈ టైంలో వాడొద్దు అంటున్నాం. వాడకుండా ఏదో ఒక ఆబ్జెక్టివ్ పెట్టాలి. అక్కడ ఏం చేయాలి? బుక్ చదవాలా, లేకపోతే ఇంటి దగ్గర ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలా, ఫ్రెండ్స్తో వెళ్ళి బయట క్రికెట్ ఆడాలా, ఏదో ఒక ఐటమ్ పెట్టాలి రీప్లేస్మెంట్. మొబైల్ వాడొద్దు అని అంటే మాత్రం ఎవరు చేయరు, అలా చేయరు. వాడొద్దు అన్న కరెక్టే, వాడొద్దు అన్న ప్లేస్ లో ఆ గంటలో ఏం చేయాలి, ఇది ఫస్ట్ రీప్లేస్మెంట్. ఓకే. రెండోది, పొద్దున్నే లేవగానే కనీసం హాఫ్ అన్ అవర్. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ అడిక్షన్ కి కంట్రోల్ అవ్వాలంటే మన మైండ్ మనకి ఇన్స్ట్రక్షన్ అవ్వాలి. అరే వాడకూడదు, మంచిదిగా దూరం ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవ్వాలంటే పొద్దున్న లేవగానే ఒక అరగంట సేపు ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి మైండ్ కి మనం. ఓకే, ఐఎమ్ గుడ్, నా టైం చాలా ఇంపార్టెంట్, నా టైం నాకు చాలా ఇంపార్టెంట్, దీన్ని కరెక్ట్ గా వాడుకోవాలి, నేను మొబైల్ తక్కువ వాడాలి అని మైండ్ కి పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ లాగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇన్స్ట్రక్షన్స్. మైండ్ ఏం చేస్తా అంటే దానికి ఏం తెలియదు, నువ్వేం చెప్తే అదే చేస్తుంది. రోజు పొద్దున్న ఆల్మోస్ట్ ఒక 1 month ఇదే ప్రాసెస్ లో వెళ్ళామనుకోండి, మైండ్ కి అది అలా పాజిటివ్ సైన్స్ లో వెళ్ళిపోతాయి. వద్దు. ఇది ఎలా అంటే ఒక ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని రోజు 3వ ఫ్రెండ్ గురించి వాడు చెప్తున్నాడు, అరే వాడు మంచోడు కాదురా, వాడితే అలా ఎక్కిస్తూనే ఉన్నాడు మైండ్ లోకి. ఆ 3వ ఫ్రెండ్ గురించి విన్నవాడికి నిజంగా వాడు మంచోడు కాదులే అనిపిస్తుంది. ఎందుకంటే రోజు అది ఎక్కిస్తుంది, సేమ్ మైండ్ కి అలా ఎక్కించారు. రోజు మార్నింగ్ టైం మళ్ళీ, ఎందుకంటే దాని బ్రహ్మముహూర్తం, మైండ్ 90% ఫోకస్డ్ గా చేస్తుంది. సో ఇది రెండోది. మూడోది చాలా చాలా ఇంపార్టెంట్, మొబైల్ వాడు మంచిది, కానీ ఇందాక నేను అన్నా కదా పర్పస్. ఎలాగా? సపోజ్ నేను మంచి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్లేస్ అవుదాం అనుకున్నా, నేను బీటెక్ చదువుతున్నా, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ప్లేస్ అవ్వాలనుకుంటున్నా. నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఆ స్ట్రీమ్ లో ఉంటున్న వాళ్ళు ఉండాలి. రెండోది, నేను యూట్యూబ్ లో ఫాలో అవుతున్న వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ ఆ కంపెనీస్ సంబంధించిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆ ఛానల్స్ ని. ఇప్పుడు సర్వసాధారణంగా యూట్యూబ్ లో ఏమైతుంది అంటే మనం ఎక్కువ యావరేజ్ గా ఏ వీడియోస్ చూస్తే మన యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆ వీడియోస్ కనిపిస్తాయి, అలాంటి వస్తుంటాయి. ఇప్పుడు మన సబ్స్క్రిప్షన్ వాచ్ ఎప్పుడైతే మార్చామో ఈ వీడియోస్ వస్తుంటాయి. సో అప్పుడు మనకు పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది కదా, మనం అనుకున్న గోల్ కి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మొబైల్. ఇప్పుడు మనం మొబైల్ వాడుతున్నాగా, ఇది 3. ఈ 3 చిట్కాలు ఫాలో అయినట్టయితే మొబైల్ మనం మామూలుగా దాన్ని వాడేస్తాం, మనం మామూలుగా బీభత్సంగా వాడచ్చు. అలా వాడితే మాత్రం నిజంగా వాడు తోపు అవుతాడు. ఇంకా చాలా మంచి విషయం అండి.